9 టీవీకి స్వాగతం. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నిధులు సమీకరణలో తెలంగాణ రాష్ట్రం 2వ ప్లేస్లో నిలవడం గర్వకారణమని అన్నారు. అయోధ్య రాముడు ఒక బీజేపీకే దేవుడు కాదు, దేశంలో అందరికీ శ్రీరాముడు దేవుడే అని చెప్పారు. రాముడిని బీజేపీ పార్టీకి అపవాదించడం, వివాదాస్పదంగా చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్షంతలు కావాలంటే బాస్మతి బియ్యం అయోధ్యలోని శ్రీరామ పాద దగ్గర పెట్టి తీసుకొస్తామని అన్నారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 22న అధికారికంగా సమావేశాలు పెట్టే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు బండి. కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల యొక్క కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ 22వ కార్యక్రమాన్ని సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అనేక కార్యక్రమాలను పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో, పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కరీంనగర్లోని పద్మనగర్ ఆలయంలో ఈరోజు ఇల్లంతకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిధి సేకరణలో తెలంగాణ రాష్ట్రం సెకండ్ హైయెస్ట్, అంటే 2వ మహారాష్ట్ర తర్వాత అత్యధిక నిధి సేకరించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ఎక్కువ హిందూ సమాజం స్పందించి ఈ నిధి సమర్పించడంలో రామనవారి ఆలయానికి 2వ రాష్ట్రంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ ఆతృతతో ఎదురుస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పక్కబెట్టి చాలా మంది ఉద్యోగస్తులు లీవ్ పెడుతున్నారు, చాలా పాఠశాలలకు సెలవు ఇస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా ఆ రోజు మూసేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద ముసలి ముత్క ధనిక పేద ఏం తేడా లేకుండా, ఈ కులము ఆ కులము సంబంధం లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 22వ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎన్పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం ప్రభుత్వ హాస్పిటల్కి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం జరగడం ఇదేంటిది? ఇందాక రిజిస్టర్ తెస్తానని పోయింది కదా ఆమె. డాక్టర్ గారు, నేను తిరుమలాయపాలెం హాస్పిటల్లో పిఎస్సిలో ఉన్నాను. మీకు చెప్పిద్దామని కాదు, భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్. అర్ధరాత్రి వస్తాను. ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్, నేను గ్రీన్ ఇంక్ తో అండర్లైన్ చేశాను.
సార్ ఓకే సార్ రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పల్నేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోళ్ళని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు. ఈ రిజిస్టర్లో మొత్తం నేను తీసుకొస్తాను. ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటాం. మనం యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా వదిలేస్తే కష్టం. మనం కొన్ని కోట్లు ఖర్చు పెడతాం హెల్త్ కోసం. ఎన్నింటికి వస్తారు? ఎన్నింటికి వస్తారు? మీకు చెప్పిద్దామని కాదు, భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్. అర్ధరాత్రి వస్తాను. ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్, నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను. రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పల్నేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోళ్ళని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు. ఈ రిజిస్టర్లో మొత్తం నేను తీసుకొస్తాను. ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని క్రిస్టియన్ నేతలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కోరారు. దేశం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన క్రిస్టియన్ మైనార్టీ నేతల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బిషప్లు, పాస్టర్లు పాల్గొన్నారు. దేశంలో సెక్యులర్ పార్టీ అవసరం ఉందని, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కేంద్రం రాజకీయం ఎజెండాగా చేపడుతుందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అయోధ్య వేడుకకు దూరంగా ఉందని చెప్పారు. We are together. I was thinking that it will be a community meeting, but I am surprised to see that it had become a political meeting. The day first I met Rodin, he was only talking about BRS and how he has been suffered. So Rodin, you don't have to give explanation from why you have shifted from there to here. You are with us and we have already taken you in our family, so you need not to explain. But again I will say that it's a big chair required for you, so we have to think it. What big chair we will give it to you. Minorities is under threat. Yes. All the minorities. So a lot of people ask that why Congress party has denied to visit the opening ceremony of Ram Mandir. It is very clear to us. We can go to any mandir. It is our faith. So out of faith we go to mandir, masjid, girjas, church. Yes, church is called girja in Hindi. But it is no one should invite us to visit the mandir, masjid or church. It is our own perception, our own faith. Out of faith we go. So if someone is inviting us, come for this, and it is not inviting as all people come and visit Ram Mandir. It is few of us. So our party decided, no, we will not go. We can visit Ram Mandir anytime. We can visit Mandir anytime, or Masjid anytime, churches anytime. But on a political agenda, we will not go to this program. So we denied. Because it has become a political agenda now.
So we are very clear on this. Now I thank all of you that you have worked very hard, and I am one of the work and to work for our party, our candidates, that you people supported us. డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అధైర్యపడవద్దని, ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తున్నామని అన్నారు. ఆటో ఛార్జీలు పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని తేల్చి చెప్పారు. కర్ణాటక, కేరళ, రాజస్థాన్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఆటో పర్మిటు, ఇన్సూరెన్స్లు, వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన లిఖితపూర్వక సూచనలు ఇవ్వాలని సంఘం నేతలకు సూచించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లే వాటి పరిష్కారం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సెక్రటరియట్లో ఆటో యూనిట్ల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమని ప్రభాకర్ అన్నారు. అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నాయక్ క్యాంపస్, హైదరాబాద్, కొత్తగూడ, హైదరాబాద్లో జరిగిన కొత్త సంవత్సరం డైరీ ఆవిష్కరణ మరియు ఎన్ఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రోడ్డు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కమర్షియల్ యాక్టివిటీ జరిగినా ఒప్పుకునేది లేదు. ఓన్లీ ట్రేడ్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ పరంగా స్కిల్ యూత్కు ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 2 lakhs మెంబర్స్కు 1 year మొత్తం 15 days 20 days కోర్స్ కాకుండా 3 months 6 months ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయిడ్ మీద తీసుకుని ఖాళీగా ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. దట్ ఈజ్ మెయిన్, మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది. మేము చెప్పింది కూడా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ విధంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఆ తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుంటూ ఫ్యూచర్లో అంతటా కూడా చేయాలి, మండల్ లెవెల్ వరకు చేయాలనేది మా ప్లాన్. నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ పాటు ఇంకా న్యాక్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కట్టాలనుకున్నామో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రెండోది, గతంలో మన దుబాయ్ కంపెనీ ధోని టైఅప్ చేసుకున్నాం అని చెప్పి పోయిన లాస్ట్ గవర్నమెంట్లో గౌరవ మినిస్టర్ అప్పటి మినిస్టర్ గారు ఎంఓఈ చేసుకున్నాం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసిన అన్ఎంప్లాయీస్ని. అది దుబాయ్ కంపెనీతో ఎలాంటి ఎంఓఈ కూడా కాలేదు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పలుగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. 7 లక్షల కోట్ల అప్పులకు 40,000 కోట్లు వడ్డీకే పోతుందని చెప్పారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందని అంటున్నారు.
బీఆర్ఎస్ తమతో పోటీపడి మరీ హామీలు ఇచ్చిందని వారు విమర్శించారు. బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పాలి, 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే కేటీఆర్, హరీష్ రావులు పోటీపడి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, తాము వద్దనుకుంటున్నామని అన్నారు. ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతావి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి వాళ్ళు బుద్ధి చెప్తారు. మీరు తిరగబడమంటే ప్రజలు తిరగబడ్డారు. మీరు ఆల్రెడీ మిమ్మల్ని తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాని కలిస్తే ఏం మాట్లాడినారు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంటగాగలేరా? బీజేపీ అంటగాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మన హరీష్ రావు మాట్లాడతాడు నేను గజ్జులో 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణానదికి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఇన్ఫ్లోస్ లేవు. డెడ్ స్టేజ్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లుండి ఫుల్ వాటర్ ఉండి రకాల పూల మొక్కలతో హరిత ప్రాంగణమంతా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ రూపుదిద్దుకుంటుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ వివిధ రకాల పూల మొక్కలతో పాటు ఆకర్షణీయమైన మొక్కలు వనశాఖ ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రాంగణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. మళ్ళా జర విని మేడం ఒకసారి చేయబట్టు మేడం మళ్ళీ నింపుతాను.
ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో కూడా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదన వస్తే కేసీఆర్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టులో ఏపీ తెలంగాణల నీటి వాటా తేల్చకుండా కేఆర్ఎంబీ పరిధిలో కలిపితే తర్వాత అక్కడ తినాల్సింది పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో ఇంకా నీటి వాటా తేలలేదని చెప్పారు. నీళ్లు వాటా తేలకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. శ్రీశైలం కేఆర్ఎంబీలోకి పోతే హైడల్ పవర్ ఉత్పత్తిపై హక్కులు కోల్పోతామని హరీష్ రావు అన్నారు. సాగర్ కింద 1,00,000 ఎకరాలు నీళ్లు ఇవ్వలేమని అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే కొత్త ప్రాజెక్టుల అనుమతులకు తీవ్ర ఇబ్బంది వస్తుందని చెప్పారు. ప్రభుత్వం మేలుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు? కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబీ మీటింగ్లో. మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, నంబర్ 1. నంబర్ 2, ట్రిబ్యునల్లో కృష్ణా నదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల వాటా ఇంకా నిర్ణయం జరగలేదు. అప్పుడు అడ్హాక్ బేసిస్లో 1 సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు. కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా నదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి, నంబర్ 2. నంబర్ 3, మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు విడుదల చేసే విధంగా మీరు ఈ రూల్స్లో పెట్టండి. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం, అదేవిధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ ఇచ్చినటువంటి KWDT 1 అవార్డులో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 80% రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక వీ షుడ్ కౌంట్ ఓన్లీ 20% అని ఉంది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం హైదరాబాద్ ఉదాహరణకు 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కడతా ఉన్నారు. యాక్చువల్లీ ఎంత కట్టాలి? కాన్ఫరెన్స్ హాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26న ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆవరణలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవవందనం ఉంటుందని అన్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో బ్యారికేడింగ్, పార్కింగ్, వేదిక ఏర్పాట్లతో పాటు లోపల వెళ్లే దారిని లెవెలింగ్ చేయవలసిందిగా ఆర్ఎండ్బి అధికారులను సూచించారు. వేదికలను పలు రంగు పూలమాలతో అందంగా అలంకరించి విద్యుత్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడవలసిందిగా విద్యుత్ శాఖ అధికారిని ఆదేశించారు. పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, మైదానంలో వాటరింగ్ చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ సందేశం రూపొందించవలసిందిగా డిపిఆర్ఓలను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులనే దేశభక్తిని పెంపొందించేందుకే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని అన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు మనకు ఎన్నో వచ్చి మనకు పెరేడ్ గ్రౌండ్లో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. కమిషనర్ గారి పరంగా నోడల్ ఆఫీసర్గా వచ్చిన సిఐ సూర్యగారి గారికి నోట్ చేసుకోండి. కనీసం ఇది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ రోస్టమ్, ల్యాబ్ అండ్ డెకరేషన్ ఆఫ్ డయాస్ etc. with coordination of RDO Sambamanda. అదేవిధంగా డ్రాయింగ్ ఆఫ్ లైన్స్ ఫర్ పెరేడ్, రిహార్సల్ ఆఫ్ ద పెరేడ్ అండ్ పీటీని వాటిని అనుసరించి మనం వెళ్తాం.
కరెక్ట్ సిచ్యువేషన్ చూసుకుంటూ ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మనము ఈ రోజు రేపు దాకా ఫైనలైజ్ చేసిస్తాము రిగార్డింగ్ స్టాల్స్. కానీ స్టాల్స్ చేయడం అయితే బెటర్. ఇంకొక లాస్ట్ ఇష్యూ ఇస్ యాసెస్ డిస్ట్రిబ్యూషన్. అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇస్ కరెంట్ అండ్ వాట్ ఇస్ నాట్ కరెంట్. అది కూడా ఒక ఇక్కడ 5 డిపార్ట్మెంట్స్ ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, DIC, ICDS and the district fire officer for assets distribution listed unnaru. Let us also review this list, what is current as per today's situation and what is most relevant, and two short lists will tayar chesthe we can have separate discussion of stock finalization as well as asset finalization kuda chesistamu. So I think dadapu andaru officers ippudu as per the entire list of responsibilities of the decide which is district education officer for performances and children performances ఒక రివ్యూ గారు. ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి 9 TV.